వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. మనతో సర్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు, మాజీ పోలీస్ అధికారి. ప్రస్తుతం వారు లాయర్గా కూడా రిటైర్మెంట్ తర్వాత లాయర్గా కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. సర్వేశ్వర రెడ్డి గారు, మనం మామూలుగా దొంగ అంటే ఏదో ఎర్ర పనేను, గళ్ళ లుంగి, ఇక్కడ నల్ల పురిపిరి, ఇది మామూలుగా మనకు తెలిసిన సినిమాల్లో చూపించే ఒక రూపం. అఫ్ కోర్స్ ఇప్పుడు ఖద్దరు సొక్కల్లో కూడా దొంగలు, రౌడీలు, గుండాలే ఉన్నారు. కానీ కాకి యూనిఫామ్ అంటే ఒక గౌరవం, ఒక భయం, ఒక భద్రత, ఒక భయం అన్నీ ఉంటాయి. కాకి చూడగానే అబ్బా మనకి ఆయన ఉంటే కొంత ధైర్యంగా ఫీల్ అవుతారు. అట్ ది సేమ్ టైం తప్పు చేస్తే కొడతారని భయం ఉంటుంది. ఇన్ని రకాలు ఉంటాయి కదా. ఇప్పుడు ఎవడండి గౌరవం ఇస్తాడు ఇట్లాంటి వాళ్ళకి? ఎందుకు ఈ స్థాయిలో ఇంత దిగజారిపోతున్నారు? ఆంధ్రప్రదేశ్ పొజిషన్ చూశారు కదా, ఇప్పుడు మీరు గడిచిన 5 ఏళ్ళుగా చూస్తున్నారు. ఈ 20 డేస్లో అయితే ఇక విచ్చలవిడతాను. వై వాట్? ఇప్పుడు పోలీస్కి 3 బాధ్యతలు ఉంటాయి: ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్, డిటెక్షన్ ఆఫ్ క్రైమ్, యాజ్ వెల్ యాజ్ వివిఐపి సెక్యూరిటీ. ఇది రొటీన్. ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ అనేది ప్రధాన బాధ్యత. ఇక్కడ క్రైమ్ ప్రివెన్షన్ లేదు బిఫోర్ ఎలక్షన్, ఆఫ్టర్ ఎలక్షన్ కూడా క్రైమ్ ప్రివెన్షన్ లేదు. కంటిన్యూ అవుతుంది. ప్రివెంట్ చేసేవాడు లేడు అని స్పెక్టాటర్గా మిగిలిపోతుంది పోలీస్. స్పెక్టేటర్గా కూడా కాదు, ప్రొవోకేటర్గా అయిపోయారు. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ ఎవరికి కొమ్ము గాయాల్సిన అవసరం లేదు, ఎవరికి లాలూచి పడాల్సిన అవసరం లేదు, ఎవరికి బానిసగా బతకాల్సిన అవసరం లేదు, ఎవరికి కూడా తల ఒగ్గి తిరగాల్సిన అవసరం కూడా లేదు. అటానమస్ బాడీ కింద మనం బిహేవ్ చేయాలి. అక్కడ ఆ బిహేవియర్ లేదు. వాట్ ఐ ఫైండ్ ఇట్. ఎందుకంటే ఒక ప్రజల్లో ఉన్న అభిప్రాయం చెడు అభిప్రాయం చోటు చేసుకున్నది. ఇప్పుడు ఇది ఎరాడికేట్ పోవాలంటే పోతుంది. మనం గతంలో బీహార్ చూస్తుంటే అల్లర్లు, బీహార్ అల్లర్లు, కాశ్మీర్ అల్లర్లు అని చూస్తుంటే అవన్నీ ఆంధ్రప్రదేశ్ పాక్ వచ్చినాయి. అక్కడ వాటిని మించిపోయి అక్కడ లేకుండా ఇక్కడ వచ్చినాయి. కానీ మళ్ళీ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నది ప్రధాన అంశం. ఇప్పుడు రాజ్యాధికారం అనేది, ఇప్పుడు రాజ్యాధికారము అరాచకం అని మన గఫూర్ గారు చాలా చక్కగా చెప్పారు. అరాచకము రాజ్యాధికారంలో అరాచకం చేస్తే అది ఓన్లీ బాస్ నుంచి వస్తుంది, కానీ కిందలకి రారు. వీళ్ళంటే లా ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీ అంటే కింద వాళ్ళు, ఇంక్లూడ్ డీజీ కూడా లా ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీ కింద వస్తారు. కనుక పోలీస్ ప్రొటెక్షన్ బాస్ ఎవరు? డీజీ గారు. వాళ్ళు ఎలాంటి మెసేజ్ కిందకి పంపితే అలా యాక్ట్ చేస్తారు కింద సబార్డినేట్స్. అక్కడ స్టబర్న్ ఆర్డర్స్ లేవన్నది ఒకటి కనిపిస్తుంది బయటకు విజిబుల్గా. ఇప్పుడు ప్రివెంటివ్ స్టెప్ కింద ఒకరోజు ఎలక్షన్ నాడు ఏం చేయాల్సిన పని చేయలేదు. ఇప్పుడు ఈ బ్యాడ్ హ్యాట్స్ ఉంటారు, ట్రబుల్ మాంగర్స్ ఉంటారు, ఫ్యాక్షన్ ఫెలోస్ ఉంటారు, తర్వాత రౌడీస్ ఉంటారు, గూండాస్ ఉంటారు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరినీ 1 day బిఫోర్ రేపు ఎలక్షన్ అనగా బైండ్ ఓవర్ లైట్ తీసుకుంటున్నారు. 107, 110 అది బైండ్ ఓవర్ ఎంఆర్ఎం అని రాస్తారు, బయటకు వస్తాం, మన పని మంచిది. పోలీసు వాళ్ళు ఏం చేస్తారని ఒక నిర్లిప్త భావన ఏర్పడేది ప్రజల్లో. దానికి కారణం రకరకాల కారణాలు. మా బాసులే ఉన్నారు, వేరే కాదు. 95% మన వాళ్ళు మంచి వాళ్ళు, 5% ఉంటారు వాసుల్లో ఉన్నటువంటి ఇలాంటి 5% వల్ల 90% స్థాయిలో కడివెడు తేనెలో ఒక నీళ్ళ చుక్క వేస్తే తేనె మొత్తం వెళ్ళిపోతుంది. అలాంటిది జరిగింది అక్కడ. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, ఇప్పుడు వీళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ ఒక ప్రాసెస్ కాకుండా రేపు ఎలక్షన్ మార్నింగ్ ఓటింగ్ పట్టని ఉంటుంది. ఇవాళ నైట్కు 12 గంటలకు తీసుకొచ్చుకొని 12 గంటలకు 6 గంటలకు తీసుకొచ్చుకొని స్టేషన్లో డిటైన్ చేయాలి. ఇవాళ ఎంపవర్డ్ 151 CRF కింద నువ్వు డిటైన్ చేయొచ్చు. ఎలక్షన్ మళ్ళీ తీసుకొచ్చి ఓటు వేయించుకు రావాలని ఫండమెంటల్ రైట్ వైలేట్ కావాలి. ఓటు వేయించి తీసుకొచ్చి మళ్ళీ డిటైన్ చేయాలి.